హలో నమస్కారం అండి. మై నేమ్ ఇస్ డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సైహెల్త్ క్లినిక్ బంజారాహిల్స్. ఈ రోజు కీలవాతం వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను కీలవాతం అంటే ఏంటి, కీలవాతం వచ్చిన ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మా డైట్ లో కీలవాతం ఎలా తగ్గుతుంది, ఆ వీడియో అనేది కంప్లీట్ వీడియో చేశానండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ యాడ్ చేస్తారు, ఆ వీడియో కూడా చూడండి. మీకు ఈ వీడియో ఆ వీడియో చూసాక అసలు కీలవాతంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో మీకు అర్థమవుతుంది. కీలవాతం వచ్చిన వాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు మెయిన్ గా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదండి. అంటే వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ ఫ్లోర్ అంటే మైదా లాంటివి వాటితో చేసిన పదార్థాలు ఏవి తీసుకోకూడదు. వీటి వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. దీని ద్వారా వాతం బాగా పెరిగి నొప్పులను బాగా కలిగిస్తాయి. అలాగే వీళ్ళు ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రై ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదు. వీటిలో ఏమవుతుందంటే దీంట్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా ఇన్ఫ్లమేషన్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ల్యూకోట్రైన్స్ అండ్ ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ రిలీజ్ అవడం వల్ల ఆ వాపులను బాగా పెరిగి నొప్పులు బాగా కలుగజేస్తుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా గ్లూటెన్ ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఈ గ్లూటెన్ అనేవి మెయిన్ గా మన బార్లీ, గోధుమలు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్ గా కొంతమందికి గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ పడవు అనమాట. ఎందుకంటే మన బాడీలో ప్రోటీయస్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఇదేంటంటే గ్లూటెన్ అనే ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది అనమాట. సో కొంతమంది ప్రోటీయస్ అనే ఎంజైమ్ సరిగా రిలీజ్ అవుతాం. సో వాటి వల్ల ఏంటంటే గ్లూటెన్ అనేది డైజెస్ట్ కాదు. దీని ద్వారా ఇండైజెషన్ ఏర్పడి ఆ తర్వాత ఆటోమేటిక్ గట్ లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా కూడా నొప్పులు ఎక్కువ అవుతాయి అనమాట. అలాగే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల లివర్ మెటబాలిజం దెబ్బతిని వాళ్ళలో యూరిక్ యాసిడ్ అనే ఆమ్లం పెరుగుతుంది. దీని ద్వారా గౌటీ ఆర్థరైటిస్ కాకుండా జాయింట్ పెయిన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా స్మోకింగ్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే స్మోకింగ్ లో నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. దాని ద్వారా ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ అయిన ఇంటర్లూకిన్స్, ట్యూమర్ నెక్రోసిస్, ఫ్యాట్, ఆల్ఫా అనేవి బాగా పెరుగుతాయి. దీని ద్వారా నొప్పులు అనేవి కూడా బాగా పెరుగుతాయి. అలాగే చాలా మంది పేషెంట్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, అంటే కీలవాతం ఉన్న వాళ్ళు నన్ను చాలా సార్లు అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ కీలవాతం వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతారు. యాక్చువల్ గా కీలవాతం వచ్చిన వాళ్ళు నాన్ వెజ్ అనేది తీసుకోవచ్చండి. కానీ వీళ్ళు రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. రెడ్ మీట్ అంటే మెయిన్ గా మటన్, బీఫ్, పోర్క్ అంటే పంది మాంసాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. అలాగే లీన్ ప్రోటీన్స్ అయినా అంటే చికెన్ గానీ, ఫిష్ గానీ బాగా తీసుకోవచ్చు. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మనకు పెయిన్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అనమాట. సాల్ట్ ఎక్కువగా వాడతారు. అలాగే ఆర్టిఫిషియల్ స్వీటనర్ అయిన ఆస్పెక్ట్ అని చాలా ఎక్కువగా వాడతారు. వీళ్ళు ఎక్కువ హై సాల్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఈ హై సాల్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. వీటి వల్ల ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ బాగా పెరిగి ఇన్ఫ్లమేషన్ అనేది బాగా పెరుగుతుంది. దీనివల్ల నొప్పులు కూడా ఎక్కువ అవుతాయి. ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అనమాట. ఈ ప్రిజర్వ్ ఫుడ్స్ మన ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఫాస్టెస్ట్ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఎక్కువ ప్రిజర్వ్ ఫుడ్స్ తింటారు. యాక్చువల్ గా ఈ ఫుడ్ స్టోర్ చేయడానికి దాంట్లో ఎక్కువ సాల్ట్ ప్లస్ ఆర్టిఫిషియల్ స్వీటనర్ అండ్ ఆస్పెక్ట్ అనేవి ఎక్కువ వాడుతుంటారు. అలాగే వీటిలో మోనోసోడియం గ్లూటరేట్ అనేవి కూడా ఎక్కువ వాడతారు. దీనివల్ల ఫుడ్ అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటది. కానీ ఇలాంటి వాడడం వల్ల బాడీలో సైటోకైన్స్ అయిన IL-6, అలాగే ఇంటర్లూకిన్ 6, ఇంటర్లూకిన్ 1B అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. దీని ద్వారా ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది అనమాట. చాలా మంది టమాటోలు తింటే ఆర్థరైటిస్ పెరుగుతుందని చాలా మంది భావిస్తారు. కానీ టమాటోస్ తినడం వల్ల ఆర్థరైటిస్ ఏమి పెరగవండి. నొప్పులు అనేవి ఏం పెరగవు. ఇది ఒక మిత్ అనమాట. దీనికి ఎక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇంకా చెప్పాలంటే టమాటోలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉంటది. దీని ద్వారా నొప్పులు అనేవి ఇంకా తొందరగా తగ్గుతాయి. పొటాటో, బ్రింజాలు ఎక్కువ ఎందుకు తీసుకోవడం వల్ల నొప్పులు పెరుగుతాయని అనుకుంటారంటే దానిలో సొలనైన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉండడం వల్ల నొప్పులు పెరుగుతాయని చాలా మంది భావిస్తారు. యాక్చువల్ గా ఇది పెద్ద మిత్. దీనికి ఎక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. టమోటో, బ్రింజాలు అలాంటి తినడం వల్ల నొప్పులు అనేవి ఏమి పెరగవండి. నేను ఇప్పుడు చెప్పిన ఫుడ్ ఐటమ్స్ అని అవాయిడ్ చేయడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోకపోవడం వల్ల నొప్పులు అనేవి చాలా తొందరగా తగ్గి వాళ్ళ యొక్క ఆర్ఏ ఫ్యాట్ కూడా చాలా తొందరగా తగ్గుతుంది. ఇలాంటి అద్భుతమైన సహాయక సూచనలకు మా సెల్హెల్త్ క్లినిక్ లో మా డాక్టర్ సంప్రదించి మీకు అవసరమైన డైట్ ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ డాక్టర్ అఖిల్. థ్యాంక్ యూ.